వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు హై డ్రీమ్. నేను మీ భవ్య. మీకు 60 ఏళ్ళు వచ్చేసరికి నెలకి 50,000 జీతంలాగా వచ్చినట్టు మీ చేతికి రావాలి. 80 ఏళ్ళ వరకు కూడా ఇదే రావాలి అంటే మీరు 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 45 ఏళ్ళ వయసుకి ఏం చేయాలి, ఎంత కార్పస్ క్రియేట్ చేయాలి, ఈ డీటెయిల్స్ చెప్పడానికి మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు మన ముందున్నారు. సార్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ నిజంగా ప్రతి ఒక్కరికి ఈ ఏజ్లో అంత కష్టపడుతున్నారంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి మనకంటూ ఒక కొంత ఇల్లు లేదా ఇంకేదో కొంత రిటర్న్స్ వస్తే బాగుంటుంది అమ్మయ్య అనే ఫీలింగ్ ఉంటుంది. 60 ఏళ్ళు వచ్చేసరికి మనకి నెలకి 50,000 చేతిలో ఉండాలి అని అంటే నిజంగా ఏం చేయాలంటారు సార్? బాబాయ్ గారు మంచి క్వశ్చన్ అండి. బాబాయ్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోకస్ ఏముంటుందంటే వాళ్ళ రిటైర్మెంట్ అండి. అవునవును కదా, రిటైర్మెంట్ కల్లా నాకు ఇది కావాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్. వాళ్ళకి పెన్షన్ ఉండదు. అవును. సో వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ లైఫ్ ఉంటుంది. సర్వైవల్. పిల్లలు ఉంటే పిల్లలు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, అవునవును. ఎడ్యుకేషన్. సో ఈ రెండు విషయాల్లో చూసుకుంటే మేడం, ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రియారిటీ, వదిలేయండి, అది దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. కానీ అయితే రిటైర్మెంట్ అనేది మనం ఇవాళ మాట్లాడాలి. ఫస్ట్ ప్రయారిటీ ప్రతి ఒక్కరికి, ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఒక రిటైర్మెంట్ అనేది కావాలి. అవును. సో ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక 50,000 ప్రతి మంత్ ఇన్కమ్ కావాలి వాళ్ళకి. అవును. సో ఎవరికి అంటే 35 ఇయర్స్ 40 ఇయర్స్ తీసుకున్నాం, వాళ్ళకి ఒక 60 ఇయర్స్ వచ్చినప్పుడు రిటైర్ అయ్యేటప్పుడు ఒక 50,000 వాళ్ళకి చేతికి కావాలి. సో అలా కావాలి అనుకునేటప్పుడు వాళ్ళు ఈ రోజు నుంచి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత కార్పస్ క్రియేట్ చేసుకోవాలనేది మాట్లాడదాం. ఇదంతా క్యాల్కులేషన్స్ మేడం, నేను చెప్తాను. సో జనరల్గా ఇప్పుడు 30 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి, రిటైర్మెంట్ ఏజ్ ఏమో 60 ఇయర్స్, రైట్? ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం తీసుకుంటుంది 80 ఇయర్స్. 80. సో 60 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు బతుకుతున్నారు అనుకుందాం. అంటే నేను అంతే బతకగలను ఒక యావరేజ్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఎస్టిమేట్ చేస్తున్నాం. సో కానీ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా 80 కంటే ఎక్కువే ఉంది మేడం. బట్ యావరేజ్ గా అట్లీస్ట్ మనం 80 ఇయర్స్ తీసుకుని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఆయనకు కావాల్సిన 50,000 ఎక్స్పెన్సెస్ ఎవ్రీ మంత్. మేడం ఇక్కడ క్యాల్కులేట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ చేయాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయకుండా చాలా మంది క్యాల్కులేట్ చేసుకుంటూ కార్పస్ క్రియేట్ చేసుకుంటుంటారు. అవునవునవును. మనం ఇప్పుడు మనం పెరుగుతున్నప్పుడు, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు అంటే ఖర్చులు పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు 30 ఇయర్స్ ఆయన వయసు 30 ఇయర్స్ అంటే ఆయన 60 ఇయర్స్ అంటే ఇంకా 30 ఇయర్స్ అయితే ఎలాగుంటుందో చూడండి. అవునవును. ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ 6% పెరుగుతుంది, అది నార్మల్ ఇన్ఫ్లేషన్. మరి స్కూల్ చూసుకుంటే 10%, 15%. సో ఈ విధంగా ఫస్ట్ 30 ఇయర్స్ వాళ్ళు 60 ఇయర్స్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎక్స్పెక్టెన్సీ 80 ఇయర్స్ అనుకున్నప్పుడు 50,000 కావాలండి. సో ఇక్కడ 6% మన ఇన్ఫ్లేషన్ తీసుకుంటూ క్యాలిక్యులేట్ చేస్తే ఆయనకి కావాల్సిన కార్పస్ 7.21 crores, 7,21,00,000 కావాలి 30 ఇయర్స్లో. ఈ 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వచ్చేలోపు 7.22 crores వచ్చినప్పటికీ 7,21,00,000, 7.21 crores కావాలి. అది క్రియేట్ చేయాలి అనుకుంటే ఆయన చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 17,600 పర్ మంత్. అట్లా 30 ఇయర్స్ చేయాలి. ఓకే. ఇప్పుడు 35 ఇయర్స్ పర్సన్కి వద్దాము. ఈయన రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 ఇయర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా 80 ఇయర్స్, ఎక్స్పెన్సెస్ కావాల్సింది కూడా 50,000. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా 6%. సో ఇలాంటి 35 ఇయర్స్ పర్సన్కి 25 ఇయర్స్ కట్టాలి. 25 ఇయర్స్ కట్టేటప్పుడు ఆయన కావాల్సిన కార్పస్ 5.39 crores, 5,39,00,000. సో ఇక్కడ ఆ కార్పస్ క్రియేట్ చేయాలి అనుకుంటే 24,300 పర్ మంత్ ఇప్పుడు కట్టాలి. మర్చిపోకండి, ఇక్కడ కూడా మనం ఇన్ఫ్లేషన్ తీసుకుంటున్నాం 6%, రైట్? సో నెక్స్ట్ 40 ఇయర్స్ తీసుకుందాం. 40 ఇయర్స్ తీసుకునేటప్పుడు మళ్ళీ 60 ఇయర్స్ రిటైర్మెంట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 ఇయర్స్, మళ్ళీ 50,000 ఎక్స్పెన్సెస్ కావాలి. ఇన్ఫ్లేషన్ అగైన్ 6%, రైట్? సరే మర్చిపో మనం. సో అది అన్ని కన్సిడర్ చేస్తే 4.03 crores
కార్పస్ కావాలి, క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వాలి. ఇక్కడ మేడం ఆయన ఎస్ఐపి అమౌంట్ 34,300. మీరు చూస్తుంటే 30 years పర్సన్ 17,600, 35 years అంటే 25 years కట్టాలి 24,300, 40 years పర్సన్ అంటే 20 years కట్టాలి 34,300 పెరుగుతుంది. ఆల్మోస్ట్ 9 అంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది అది పెట్టేది. ఎస్ఐపి పెరుగుతుంది కదా. కానీ కార్పస్ చూడండి, కార్పస్ అమౌంట్ చూడండి 30%, ఎవరికైతే ఇంకా ఏజ్ 30 years ఉందో ఆయన క్రియేట్ చేయవలసిన కార్పస్ 7.21. అవునవును, కార్పస్ అనేది తగ్గుతుంది. అవును, 30 years కి 7 కోట్లు కావాలి, అవును, 30 సంవత్సరాలకి 5 కోట్లు కావాలి, 40 సంవత్సరాలకి 4 కోట్లు కావాలి. అంటే కార్పస్ తగ్గుతుంది, ఎస్ఐపి అమౌంట్ పెరుగుతుంది. అవును. సో ఈ విధంగా ఎవరైనా ఒక 50,000 ఎక్స్పెన్సెస్ కావాలి అనుకునేటప్పుడు మనం ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఏంటి అంటే మేజర్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తూ మనకి ఎంత కావాలి, 50 సంవత్సరాలు వచ్చినప్పుడు 60 సంవత్సరాలు వచ్చినప్పటికి రిటైర్మెంట్ అయినప్పటికీ ఎంత కావాలనేది ఈ రెండు కన్సిడర్ చేస్తూ మన క్యాల్కులేషన్ చేసుకుంటూ ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మేడం, జనరల్ గా ఇవన్నీ ఏం లేకుండే కొంతమంది 5 కోట్లు 10 కోట్లు 2 కోట్లు 1 కోట్లు 2 చేసుకుంటూ ఉంటారు. బట్ ఇవాళ 1 కోటి రూపాయలు ఉంటే హ్యాపీగా బతకగలుగుతారు అనుకుంటాం, రైట్? మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తర్వాత అంటే అది కోటి అనేది ఇప్పుడు లక్షల్లో అన్నట్టు అప్పుడు అయిపోతుంది అంతే. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి మన ఫోకస్ ఎక్కువ కార్పస్ మీద ఉండాలి. నన్ను అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years 25 years ఉన్నా సరే ఒక 5 కోట్లలో మన ఫోకస్ ఉండాలి. కార్పస్ 5 కోట్లు మినిమము 6, 7, 8, 9, 10. ఇప్పుడు సార్ అంటే మనం 30 years నుంచి తీసుకున్నాం కదా, కొన్నిసార్లు ఈ మధ్య యూత్ ముందు నుంచే బాగా ఫైనాన్షియల్ గా గ్రో అవ్వాలనే థాట్ లో ఉన్న వాళ్ళు, సేమ్ 25 ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే కార్పస్ 7.2 కార్పస్ చేసుకోవచ్చు, క్యాల్కులేషన్ చేసుకుని వాళ్ళు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎస్ఐపి అమౌంట్ ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే టెన్యూర్ ఉంటుందో కానీ కార్పస్ అనేది పెద్దగా ఉంటుంది. టెన్యూర్ ఎక్కువ ఉంది, ఎస్ఐపి తగ్గుతుంది, కార్పస్ ఎక్కువ. అప్పుడు అది వాళ్ళకి కార్పస్ ఎక్కువ ఉన్నదే కదా సార్ బెనిఫిట్ అంటారు. ఎక్కువ ఉంటేనే కదా మేడం బెనిఫిట్. మనకి ఎప్పుడైతే కార్పస్ ఉంటుందో, మీరు ఇప్పుడు 7 కోట్లు 5 కోట్లు 4 కోట్లు మాట్లాడుకున్నాం కదా, మనం ఇన్వెస్టెడ్ ఉంటాం. మనం ఏం చేస్తాము, అప్పుడు మొత్తం డబ్బులు తీసాం కదా, మనం ఇన్వెస్టెడే ఉంటాం మార్కెట్ లో. కాకపోతే HW రూపంగా సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, మనకి 50,000 కావాలంటే 50,000 తీసుకుంటాం. సో మన ఫండ్ ఇంకా పెరుగుతుంటుంది కదా, మన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేస్తుంటుంది కదా, మనకు పెరుగుతూ ఉంటుంది. మన వాల్యూ కూడా మన ఇన్ని సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుంటూ ఉన్నా సరే మన ఫండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం పే చేసిన సిప్ తో పాటు ఆ కార్పస్ అమౌంట్ తో పాటు మనకి ఈ వెల్త్ అనేది కూడా గ్రో అవుతుంది కాబట్టి మనకి డబుల్ బెనిఫిట్. మీరు ఒకవేళ సిప్ ఆపేసినా సరే 60 years తర్వాత మీరు 50,000 తీసుకుంటున్నా సరే మీ కార్పస్ పెరుగుతుంటుంది. అవునవును, ఎందుకంటే అది ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసి ఉంచాం కాబట్టి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా ఇంపార్టెంట్, అక్కడ ప్లే చేస్తుంటది, మనకి ఇంకా వెల్త్ క్రియేట్ అవుతుంటుంది. డబ్బులు తీస్తున్నా సరే అంటే జనరల్ గా మన క్యాల్కులేషన్ ఎలా ఉండాలంటే ఒక 12% రిటర్న్స్ గానీ వచ్చింది అనుకోండి, ఒక 6% 7% HWP పెట్టుకోవాలి. ఆ విధంగా మన వెల్త్ గ్రో అవుతుంది. అదే మీరు 12% వచ్చింది అనుకోండి రిటర్న్, మీరు 12% తీసుకుంటాను 50% తీసుకుంటుంటే మీ ఫండ్ వాల్యూ తగ్గుతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మేడం. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ కొంతమంది చాలా మంది ఉంటారు మేడం, నేను జాబ్ చేస్తున్నాను, నేను ఇన్వెస్ట్ చేయట్లేదు, నేను జీవితాంతం చేయగలను అనుకుంటాను. బట్ అది కరెక్ట్ కాదండి. ఒక 50 years మీరు ఐటీలే తీసుకోండి, ఐటీ ఎంప్లాయీస్ తీసుకోండి, వాళ్ళు ఫస్ట్ బాగానే చేస్తున్నారు అనుకుంటారు. తర్వాత 50 years 45 yearsకి వచ్చినప్పటికి స్ట్రెస్ పెరిగిపోతుంది వాళ్ళకి. 50కి 55కి నేను రిటైర్ అయిపోవాలి, ఇప్పటికే కొంచెం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకొని రిలాక్స్ అవుదామా అని చూస్తున్నారు ఆల్రెడీ. ఎందుకు ఇంకా 60 అంటే సో అంటే వాళ్ళకి ఆ ఫిజికల్ స్ట్రెస్ ఉంది, మెంటల్ స్ట్రెస్ ఉంది. కాకపోతే కొంతమందికి ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, అంటే బాగా తిరిగి చేసేవాళ్ళు జాబ్, వాళ్ళకి ఒక హెల్త్ పర్మిట్ చేయదు. ఒక ఏజ్ వచ్చినప్పటికి ఇవన్నీ ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు మన వర్క్ మన వచ్చిన అమౌంట్ ని షుడ్ వర్క్ ఫర్ అస్.
అవును. ఎప్పుడైతే మనం పడుకుంటున్నామో మన డబ్బులు మనకు పని చేయాలి, అవును. అప్పుడే ఎదుగుతుంటది డబ్బులు. అవునవును. సో ఎప్పుడైతే అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే 60 years 55 years నేను రిటైర్ అయిపోతే నా డబ్బులు ఇంకా పని చేస్తుండాలి, నాకు ఇన్కమ్ తెచ్చి పెడుతూ ఉండాలి. అవును. సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఇలాగ మనం ఈ చూసుకుంటే ఈ 50,000 ఎక్స్పెన్సెస్ 35 years 40 years క్యాల్కులేషన్ చేసేటప్పుడు మాత్రం ఇన్ఫ్లేషన్ అనేది కన్సిడర్ చేసి ప్లాన్ చేయండి ప్రతి ఒక్కరు. చూసారు కదా, చాలా మంచి మాట చెప్పారు. మనం పడుకున్న తర్వాత ఒక 50 ఏళ్ళకి మన డబ్బు మనకి సంపాదించి పెట్టాలి. ఆ స్టేజ్ రావాలంటే మనం ఇప్పటి నుంచే మంచి వెల్దీ ప్లాన్స్ వేయాలని చెప్పి సార్ చెప్తున్నారు. సో సార్ గైడెన్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.